హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో, ఈరోజు వీడియోలో అయితే మనం జీటెక్ నుంచి 5.1 డీకోడర్ అండి. అండ్ ఇది అన్బాక్సింగ్. అండ్ దీంతో పాటు మనం జెమ్టెక్ వెర్షన్ 5 రిమోట్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేసి, సో ఈ రెండు అయితే మర్జింగ్ ఎలా అవుతుందో కూడా కనెక్షన్స్ అయితే మనం చూద్దాం ఈరోజు. సో దానికన్నా ముందైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి జెమ్టెక్ నుంచి 5.1 రిమోట్ కిట్ అండి. ఇది వచ్చేసరికి స్మాల్ డిస్ప్లే 16:2 డిస్ప్లే. సో దీంట్లో యూఎస్బి, బ్లూటూత్ అండ్ ఎఫ్ఎం అన్నీ ఉంటాయి. సో ఇది వెర్షన్ వచ్చేసరికి 5.0. మనకి ఇందులోనే ఏసీ టు డీసీ పవర్ కన్వర్టర్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఈ బోర్డు వచ్చేసరికి చాలా డీకోడర్స్ తోటి కంపాటబుల్ అండి. అండ్ FT003తో కంపాటబుల్ అంటే కనెక్షన్ చేసుకోవచ్చు. అండ్ GT233 అండ్ హెచ్డి ఆడియో రష్ తోటి అండ్ DF51A అండ్ ఐనో HDMI అండ్ ఎనీ ఏబీ లాజిక్ బోర్డు, అంటే ఏబీ లాజిక్ బోర్డు ఏవైనా ఉంటే దాంతో కూడా కాంపాక్టబుల్ అండి ఇది. అండ్ వీడియో బోర్డు కూడా వియా ఆక్స్ వైర్ బ్రాండ్ బోర్డు అంట. అండ్ వైర్ బ్రాండ్ బోర్డు ఏదైతే ఉందో మనకి అది కూడా రన్ అవుతుంది. సో దీన్నైతే ఇది కూడా మనకి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే తీసుకోవడం జరిగింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి ఓపెన్ చేయగల లోపల ఇన్సైడ్ కంటెంట్స్ వచ్చేసరికి ఇది యూనివర్సల్ రిమోట్ అండి. అండ్ ఇదిగో వాళ్ళు చెప్పిన ఏసీ టు డీసీ కన్వర్టరు. సో మనకి ఇక్కడ ఇన్పుట్ 12 మినిమం 2 ఆంపియర్ ఇచ్చుకుంటే మనకి అవుట్పుట్ వచ్చేసరికి 12 అండ్ 50 అండ్ 5 వోల్ట్ అండ్ 12 వోల్ట్ రెగ్యులేట్ అయ్యి మనకి పవర్ సప్లై అనేది వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎన్కోడర్ అనమాట. అండ్ ఇది యూఎస్బి సాకెట్. అండ్ ఇది మనకి డిస్ప్లే అనమాట, టాప్ కిట్ అంటారు. సో ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ వైట్ అనమాట. సో దీంట్లోనే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఉంది. సో దీన్ని కూడా మీకు ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను వీడియోలో. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి కనెక్టింగ్ వైర్స్. సో మనకి ప్రతి పిన్కి కూడా మనకి కనెక్షన్ చేసుకోవడానికి కనెక్టర్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇది బాటమ్ కిట్ అనమాట. చూసుకున్నట్లయితే మనకి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి ఇది మనకి 5.1 ఇన్పుట్ అండి. అండ్ మనం డికోడర్ నుంచి కానీ ఆర్సీ సాకెట్ నుంచి కానీ 6 ఛానల్ ఇన్పుట్ అనమాట ఇది. అండ్ ఇది మనకి యూఎస్బి ఇన్ అనమాట. యూఎస్బి ఇన్ అంటే మనకి సపోజ్ మనది బ్లూటూత్ వెర్షన్ కదా, బ్లూటూత్ వెర్షన్ కాకపోతే మనం యూజ్ చేసే బ్లూటూత్ బోర్డు ఉంటుంది కదా, దాని నుంచి డైరెక్ట్గా మనం ఆడియో సిగ్నల్ అనేది దీనికి ఇవ్వాలి. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్టీరియో ఇన్పుట్స్, మనకి 3 స్టీరియో ఇన్పుట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్రీక్వెన్సీ కంట్రోల్. అండ్ ఇక్కడ మనం 12 వోల్ట్ పవర్ సప్లై అండి. అండ్ మనం మినిమం 2 ఆంపియర్ ఇస్తే మనకి బోర్డులోని ఏ కంప్లైంట్స్ రాకుండా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి మనకి సబ్ ప్రీ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 5.1 అవుట్పుట్, అంటే 6 ఛానల్ అవుట్పుట్ అనమాట. ఇది మనకి టాప్ కిట్ కి అయితే డేటా సిగ్నల్ ఇవ్వడానికి అనమాట. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఈ సబ్ ప్రీ మీకు వద్దు అనుకుంటే ఇక్కడ 0 ohms రెసిస్టర్ ఉంది కదా, నుంచి ఇటు కనెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఎక్స్ట్రా సబ్ ఊఫర్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బాటమ్ కిట్ అయితే. సో ఫ్రెండ్స్ ఇది టాప్ కిట్.
మనకి ఇక్కడ ఐఆర్ సెన్సార్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనకి బ్లూ కలరు. నార్మల్‌గా అయితే ఒక్కో వెర్షన్‌లో ఒక్కో కలర్ ఇస్తారు. సో, మనకి ఇక్కడ యూఎస్‌బీ వెర్షన్ 2 అని ఉంది కదా! ఇక్కడ మనకి బ్లూ కలరు పీసీబీ అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి డిస్‌ప్లే వచ్చేసరికి ఇది బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లే అనమాట. ఇది చాలా బావుంటుంది డిస్‌ప్లే. అండ్ దీంట్లో ఇన్‌పుట్, అవుట్‌పుట్స్ పోర్ట్స్ వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్ట్స్ అండి. ఇదొచ్చేసరికి మనకి ఎఫ్ఎం యాంటెన్నా కోసం. అండ్ ఇదొచ్చేసరికి మనకి మైక్రో యాంటెన్నా. ఇది బ్లూటూత్ కోసం. అండ్ ఇక్కడ సీఎస్ఆర్ఈ, సి3 ఈ 3 పిన్స్ ఉన్నాయి కదా! ఇవి మనకి డీకోడర్‌లోని డాల్బీ, డీటీఎస్, పీసీఎం కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించడానికనమాట. అండ్ ఇక్కడ ఉన్న పిన్స్ వచ్చేసరికి మనకి ఆడియో రెస్ కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు యూజ్ అవుతాయి. స్విచ్, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ అండ్ గ్రౌండ్. సో, ఈ కనెక్షన్ ఇలాగా మనం ఆడియో రెస్‌కి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసరికి మన యూఎస్‌బీ, గ్రౌండు, డేటా ప్లస్, డేటా మైనస్ అండ్ 5 వోల్ట్ అనమాట. ఇది రోటరీ ఎన్కోడరు. మన కంట్రోల్‌కి కనెక్షన్ ఇచ్చుకోవడానికి. అండ్ ఇదొచ్చేసరికి మన బాటమ్ కిట్‌కి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి బాటమ్ కిట్‌కే వెళ్తుంది. ఆడియో, యూఎస్‌బీ ఆడియో లెఫ్ట్, రైట్. సో, ఫ్రెండ్స్ ఇది డిస్‌ప్లే యూనిట్ అంటే టాప్ కిట్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ పోర్ట్స్. అండ్ ఇదొచ్చేసరికి మనకి యూనివర్సల్ రిమోట్. సో, ఇక్కడ మనకి పోర్ట్స్ బటన్స్ చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్ నుంచి ఎవ్రీథింగ్ మన ఇండివిడ్యువల్ ఛానల్ కంట్రోల్ చేసుకునే విధంగా ప్రతి కీ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, చూడొచ్చు. రిమోట్ కూడా మీకు అవైలబుల్‌గా ఎక్కడైనా తక్కువ ప్రైస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇది యూజర్ మాన్యువల్. సో, యూజర్ మాన్యువల్‌లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో, ఇక్కడ పల్స్ సపోర్ట్ ఉంది కదా! దీని నుంచి మీరు చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు దీన్నైతే. మనకి ఇక్కడ ఇందాక మీకు డిజిటల్ పిన్స్ చూపించాను కదా! ఇక్కడ ఈ డిజిటల్ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట ఇక్కడ యూజ్ అయ్యేవి. సో, ఇక్కడ G1, G2 అనేవి గ్రౌండ్ అండ్ R0 వచ్చేసరికి మనకి జెమ్‌టెక్ డిజిటల్ స్విచ్చింగ్ బోర్డ్ అనమాట. ఇది ట్రాన్స్‌ఫార్మర్‌కి మనం పవర్ సప్లై ఇవ్వడానికి అండ్ కట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ R3 అండ్ R2 వచ్చేసరికి వాటికి ఇంకా ఏ ప్రోగ్రామ్ చేయలేదు డమ్మీ. అండ్ R1 వచ్చేసరికి మనకి ఏవైతే మనం బోర్డ్స్ యూజ్ చేస్తామో డీకోడర్స్ దానికి పవర్ స్విచ్చింగ్ అవ్వడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఐఆర్ వచ్చేసరికి ఐనో బోర్డ్ గానీ, మీరు ఎంపీ5 బోర్డ్ గానీ యూజ్ చేసినట్లయితే దానికి మొత్తం యూజ్ చేయొచ్చు. అండ్ ఎస్పీకే1 అంటే స్పీకర్ ప్రొటెక్షన్‌కి యూజ్ చేయడానికనమాట. ఇది జెమ్‌టెక్‌కి. ఎస్పీకే2 వచ్చేసరికి మీరు మార్కెట్‌లో ఏదైనా స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ యూజ్ చేయొచ్చు. అండ్ బీ3 వచ్చేసరికి DA518 డీకోడర్ మీరు ఇన్‌పుట్ స్విచ్చింగ్ చేసుకోవడానికి. అండ్ బీ4, బీ5, ఏ0 వచ్చేసరికి FT003 వెర్షన్ 1, వెర్షన్ 2 అండ్ జీటెక్ డీకోడర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఇన్‌పుట్ స్విచ్చింగ్ అండ్ సెలెక్టర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ CS, C3, RE ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ అనమాట. CS, RE, C3 ఈ పిన్స్ వచ్చేసరికి మనకి మినీ డీకోడర్‌లోని ఇండికేటర్స్ ఉంటాయి. పీసీఎం అయితే పీసీఎం, డాల్బీ డిజిటల్ అయితే డీడీ అని వస్తుంది. డీటీఎస్ కంటెంట్ అయితే డీటీఎస్ కంటెంట్ అని చూపిస్తుంది. సో, ఈ కంటెంట్స్ కూడా మనకి డిస్‌ప్లేలో షో అవ్వాలనుకుంటే ఈ 3 పిన్స్‌కి ఆ ఎల్ఈడీ యొక్క పాజిటివ్ పిన్స్ అనేవి కనెక్ట్ చేసి ఉండాలి. అండ్ ఆడియో రెస్‌లో కూడా మనకి సెపరేట్‌గా పిన్స్ అయితే ఇచ్చున్నారు. సో, అవి కూడా మనం డైరెక్ట్‌గా ఆడియో రెస్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో రెస్ ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. స్టెప్ 1 వచ్చేసరికి ఆప్టికల్ కోయాక్సిల్ బటన్ ప్రెస్ చేసి స్టెప్ 2 1, 2, 3, 4 ఈ 4 బటన్స్ వచ్చేసరికి మనకు 4 ఇన్‌పుట్స్ అవుతాయి. సో, ఇది ఫ్రెండ్స్ పల్స్ యొక్క యూసేజ్. సో, దీన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే మీకు ఏ కనెక్షన్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అడ్మిన్ సెట్టింగ్స్. అండ్ మనకొచ్చేసరికి అడ్మిన్ సెట్టింగ్స్‌లో మనకి ఏదైతే గెయిన్ బటన్ ఉంటుందో గెయిన్ బటన్ విత్ ఈక్యూ బటన్ ఈ 2 ప్రెస్ చేసిన వెంటనే
మనకి అడ్మిన్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మనకి గెయిన్ ఈక్యూ కొట్టినప్పుడు సాఫ్ట్వేర్ వెర్షన్ ఏంటనేది తెలుస్తుంది. సో అలాగే గెయిన్ ఈక్యూ 0 కొడితే ఫ్యాక్టరీ రీసెట్ అవుతుంది. అండ్ గెయిన్ ఈక్యూ 1 నొక్కితే మనకి ఇండివిజువల్ గెయిన్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే గెయిన్ ఈక్యూ 2 నొక్కినప్పుడు బ్లూటూత్ నేము లేదంటే వెల్కమ్ నేము రెండు ఒకటే వస్తాయి. అది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈక్యూ గెయిన్ అంటే గెయిన్ ప్లస్ ఈక్యూ బటన్ నొక్కారనుకోండి, మనకి 3 నొక్కినప్పుడు డీకోడర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గెయిన్ ఈక్యూ 4 అయితే మనకి ఎల్సిడి బ్యాక్ లైట్ ఆన్ ఆఫ్ అనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఆటో ఆన్ ఆఫ్ అనమాట. అంటే ఇక్కడ స్టాండ్ బై వచ్చేసరికి మనకి 5 బటన్, అలాగే ఇండివిజువల్గా టోన్ అనేది టెస్ట్ చేయడానికి ప్రతి ఛానల్కి 6 బటన్ అనమాట. ఇది FT003 ఆక్స్కి ఇన్పుట్ ఇచ్చుకోవడానికి 7 బటన్. సో ఇవి ఫ్రెండ్స్ యూజర్ మాన్యువల్. మనకు వచ్చేసరికి ఇక్కడ ఏవైతే బోర్డ్స్ అయితే కాంపాక్టబుల్ ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ జెమ్టెక్ వాళ్ళది స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ FT003 వెర్షన్ 1, వెర్షన్ 2 అండ్ జీటెక్ మినీ డీకోడర్ అండ్ DA51A డీకోడర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఐనో బోర్డ్ అండ్ ఆడియో రష్ కూడా దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ క్యూఆర్ అనేది స్కాన్ చేసి ఈ యూజర్ మాన్యువల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జెమ్టెక్ వెర్షన్ 5 రిమోట్ కిట్ అన్బాక్సింగ్ అండ్ దీని ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసరికి జీటెక్ ఆడియోస్ నుంచి 5.1 మినీ డీకోడర్ అనమాట. సో దీనికి ఇన్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి HDMI ARC, కోయాక్సిల్ పోర్ట్ అండ్ ఆప్టికల్ అండ్ ఆక్స్ ఇన్పుట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5.1 సపోర్టెడ్ ఫార్మాట్స్ వచ్చేసరికి DTS డిజిటల్ సరౌండ్ అండ్ డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ ప్రోలాజిక్ 2. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయో కంట్రోల్ సెక్షన్ అండ్ మనకి ఎంత డీసీ పవర్ వచ్చేసరికి ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ అనమాట. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి లోపల బాక్స్లో వచ్చేసరికి కంటెంట్స్ బాక్స్ కూడా చాలా కాంపాక్ట్గా చిన్న సైజులో ఉందండి. ఇక్కడ చూడొచ్చు మనకి మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ దీని MRP కూడా 2,999 ఉంది. సో ఇలా అయితే మనకి సీల్ అయితే వేసిస్తారు. సీల్ ప్యాక్లో ఉంటుంది. మనం ఓపెన్ చేసుకున్నట్లయితే సో మనకి ఇట్లా ఉంటుంది బోర్డ్ అనేది. సో పోర్ట్స్ అయితే కూడా మనకి మ్యాక్సిమం అన్నీ ఇక్కడే ఇచ్చున్నారు. ఇది వచ్చేసరికి కంట్రోల్ పోర్టు అండ్ ఇన్పుట్స్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉన్నాయి. సో ఇది స్విచ్ అనమాట, సెలెక్టర్ స్విచ్ అండ్ ఆప్టికల్, కోయాక్సిల్, HDMI ARC. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది మనకి అప్ టు 8 వోల్ట్ నుండి 24 వోల్ట్ DC పవర్ సప్లై మీద రన్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం ఆక్స్ ఇన్పుట్ కూడా ఇక్కడే ఇచ్చుకోవచ్చు. మనకి ఆక్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ప్రోలాజిక్ 2 కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది. అండ్ USB కోసం 5 వోల్ట్ కూడా ఇక్కడే ఇచ్చారు. అండ్ దీనికంటూ సపరేట్గా డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లే యూనిట్ కోసం ఇక్కడ డిస్ప్లే యూనిట్కి కనెక్షన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 5.1 అనలాగ్ అవుట్పుట్. అండ్ ఇక్కడ కూడా మనకి ఏవైతే LED పిన్స్ అయితే ఉన్నాయో DTS, డాల్బీ డిజిటల్ అండ్ PCM కంటెంట్స్ కూడా మనకి చూపించుకోవడానికి డైరెక్ట్గా కనెక్షన్స్ అయితే ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి కంట్రోల్ సెక్షన్. అండ్ అలాగే బాక్స్లో మనకి కనెక్టింగ్ వైర్స్ ఇచ్చారు. అండ్ సేమ్ బ్యాక్ సైడ్ ప్లేట్ కోసం అయితే ఇలా ఐరన్ ప్లేట్ అయితే ఇచ్చారు. అండ్ కొన్ని స్క్రూస్ కూడా ఇచ్చారు. సో ఫ్రెండ్స్ నేనైతే కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాను. సో ఇక్కడ 12 వోల్ట్ పవర్ సప్లై అయితే నేను ప్యారలల్ కనెక్షన్ తీసుకుని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే దీంట్లో నుంచి మనకి కంట్రోల్ సెక్షన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ కనెక్షన్ అయితే 3 పిన్స్ కనెక్షన్ అయితే ఇచ్చాము. అండ్ ఇలాగే బాటమ్ కిట్ నుంచి టాప్ కిట్కి కనెక్షన్ కూడా ఇచ్చాము. సో మనకి ఇది ఎలా వర్క్ అవుతుందని చూపించడానికి మాత్రమే. అండ్ పవర్ సెక్షన్ ఇచ్చాను. స్విచ్ ఆన్ చేద్దాం. సో మనకి స్విచ్ ఆన్ చేసిన తర్వాత జెమ్టెక్ ఆడియోస్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా ARC రన్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ పవర్ ఇండికేటర్ కూడా రెడ్ ఇండికేషన్ వచ్చింది. సో మనం దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే
సో చూడండి, ఇక్కడ నేను యూనివర్సల్ రిమోట్ అయితే యూజ్ చేస్తున్నాను. జెమ్టెక్లో గెయిన్ ఈక్యూ బటన్ నొక్కితే మనకి అడ్మిన్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. 3 నెంబర్ నొక్కినప్పుడు మనకి బోర్డ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఉంది కదా ఆడియో రష్, 3 వచ్చేసరికి ఐనో బోర్డ్, 4 వచ్చేసరికి మనకి వెర్షన్ 1 FT003 అండ్ వెర్షన్ 2 FT003 4 ఇన్పుట్ అనమాట. అంటే ఆక్స్ వచ్చిన తర్వాత వెర్షన్ 2 అయింది అది. అండ్ ఇక్కడ చూడొచ్చు 6 వచ్చేసరికి DA51A బోర్డు అండ్ 7 వచ్చేసరికి AB లాజిక్ బోర్డ్, 8 వచ్చేసరికి మనకి జీటెక్ బోర్డు అనమాట. సో మనకి ఇది ఓకే చేయడానికి ఎగ్జిట్ బటన్, ఎస్కేప్ బటన్ నొక్కితే సెలెక్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్టికల్ సెలెక్ట్ చేసినప్పుడు ఓకే అవుతుంది అండ్ కోయాక్సిల్ కూడా ఓకే. అండ్ ARC సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం మనకి ఆక్స్ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. అండ్ మనం ఆక్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ARC సెలెక్ట్ అవుతుంది. సో దీనికి మనకి సొల్యూషన్ ఏంటంటే, అడ్మిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం FT003 బోర్డు ఏదైతే వెర్షన్ 1 ఉందో అది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆప్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. అండ్ ఇప్పుడు చూడండి, ఆప్టికల్ ఇచ్చాను, కోయాక్సిల్ అండ్ ARC. సో చూసారు కదా, ప్రాపర్గా అయితే వర్క్ అవుతున్నాయి. సో మనం ఇందులో ఆక్స్ యూజ్ చేయం కాబట్టి మనకి FT కనెక్షన్ అయితే ఇచ్చుకుంటే సరిపోద్ది. అండ్ ఇందులో మనకి డాల్బీ అండ్ DTS కంటెంట్ చూపించడానికి ఇక్కడ బోర్డు ఉంది కదా, సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి చూడండి ఈ పిన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పిన్స్ మనకి ఇక్కడ టాప్ కిట్లోని ఈ పిన్స్కి కనెక్ట్ చేసుకుంటే మనకి ఆ డాల్బీ ఆ DTS కంటెంట్ అనేది మనకి షో చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, జెమ్టెక్ రిమోట్ కిట్ అన్బాక్సింగ్ చేసాం అండ్ అలాగే జీటెక్ డీకోడర్ కూడా అన్బాక్సింగ్ చేసి మీకు కనెక్షన్స్ అయితే వివరించాను. సో వీడియో అయితే మీకు ఎంతవరకు అర్థమైందో కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఫుల్గా చూసారు కదా, జెమ్టెక్ రిమోట్ కిట్ అండ్ జీటెక్ డీకోడర్. సో ఈ రెండింటి మెర్జింగ్ విషయంలో అయితే కొంచెం కనెక్షన్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కటి పాయింట్ అయితే అర్థమవుతుంది. సో దీని కనెక్షన్స్ ఎట్లా చేయాలి అండ్ ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేది చూడొచ్చు. అండ్ దీనికి కూడా కనెక్షన్స్ కూడా మీకు చూపించాను. సో వీడియో అయితే ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వీడియోస్ అయితే మనం ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో దానికోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.